నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ముగిశాయి. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2 రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పలు సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడాలున్నట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత 4 రోజులుగా నిర్మాత దిల్ రాజు ఇంట్లో జరుగుతున్నటువంటి ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్స్ జరిగాయి. దిల్ రాజు ఇంట్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చిన ఆదాయానికి అలాగే కట్టిన పన్నుకి తేడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చూపించిన లెక్కలకి తేడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలను అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై 4 రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఈ సోదాలు 4 రోజులుగా కొనసాగినటువంటి విషయం తెలిసిందే. ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, 4 రోజుల సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది. అందుతున్న సమాచారం ఏంటి? ఎట్లాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు? ఏమైనా గుర్తించారా అవకతవకలు? మొత్తంగా చూసినట్లయితే నిన్న అర్ధరాత్రి సమయంలో సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ దాదాపు ఇప్పటి వరకు కొనసాగుంది. అయితే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ముగిసిన తర్వాత మొత్తం డాక్యుమెంట్లతో పాటు కొంత మెటీరియల్ కావచ్చు, కొంత పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని కొద్దిసేపటి క్రితం ఐటీ అధికారులు ఇప్పుడే బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడే ఐటీ అధికారులు దిల్ రాజుని తీసుకొని అతని కార్యాలయం ఏదైతే దిల్ రాజు ప్రొడక్షన్ సంబంధించిన కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే దాదాపు 3.5 రోజుల పాటు దిల్ రాజుతో పాటుగా మొత్తం 16 చోట్ల అటు ఐటీ అధికారులు సోదాలు చేస్తారు. అయితే 55 టీములతో కలిపి అటు ఇతర రాష్ట్రం వచ్చిన 55 టీములతో కలిపి ఐటీ అధికారులు ఈ సోదాలు చేయడం జరిగింది. అయితే ఈ సోదాలు సంబంధించి ప్రముఖులు అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం ప్రముఖులకు సంబంధించిన ఇళ్లలో ఈ సోదాలు చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ దిల్ రాజుతో పాటుగా అటు మిగతా ఒక పుష్ప సినిమా సంబంధించి నిర్మించిన ప్రొడ్యూసర్లు కావచ్చు, పుష్ప సినిమా దర్శకుడు అయిన సుకుమార్ ఇంటి కావచ్చు, లేకుంటే మరికొంతమంది నిర్మాతలు, మొత్తంగా 4 నిర్మాతలతో పాటు ఒక డైరెక్టర్ ఇళ్లలో మొత్తంగా 16 చోట్ల ఈ సోదాలు కూడా చేయడం జరిగింది. అయితే సోదాలు సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున సంక్రాంతి సంబంధించి పెద్ద ఎత్తున విడుదలైన సినిమాలకు సంబంధించి భారీ బడ్జెట్ తో విడుదలైన సినిమాలకు సంబంధించి ఆ సినిమాలకు సంబంధించి లాభాలు కావచ్చు, తర్వాత ఆ సినిమాలకు సంబంధించి షేర్లు కావచ్చు, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంతో పాటుగా పుష్ప 2 సంబంధించి పెద్ద ఎత్తున ఆ సినిమా విడుదలైంది, పెద్ద ఎత్తున కలెక్షన్ వచ్చింది. అయితే దాంట్లో పెద్ద ఎత్తున సుకుమార్ తో పాటు ఆ ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద ఎత్తున లాభాలు రావడం జరిగింది. అయితే ఆ లాభాలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన షేర్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఆ షేర్ల పంపిణీ వ్యవహారం ఏంటి అనే విషయం కూడా పూర్తిగా తెలియడం జరిగింది. అయితే ట్యాక్స్ చెల్లింపులు అంటే ముందస్తు ట్యాక్స్ చెల్లింపుతో తేడా కావచ్చు, లేకుంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చినప్పుడు కూడా అటు ఐటీ డిపార్ట్మెంట్ కు ట్యాక్స్ చెల్లించకుండా పూర్తిగా ఎగ్గొట్టారన్న ప్రధాన ఆరోపణల మేరకు ఐటీ అధికారులు 3.5 రోజుల పాటు మొత్తంగా ఇండస్ట్రీ సంబంధించి ప్రముఖుల మీద సోదాలు నిర్వహించారు. అయితే దిల్ రాజుతో పాటు దిల్ రాజు సోదరుడు, తర్వాత వాళ్ళ కుమార్తో పాటు ప్రొడక్షన్ ఆఫీసు, తర్వాత ఇతర అతని రియల్ ఎస్టేట్ సంస్థలు, మొత్తంగా దిల్ రాజు సంబంధించి 6 సంవత్సరాలు చేస్తే మిగతా సంబంధించి చూసినట్లయితే అటు ప్రముఖ నిర్మాణ సంస్థలైన మ్యాంగో కావచ్చు, లేకుంటే ప్రముఖ పుష్ప 2 నిర్మించిన నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వీళ్ళ ఇళ్ళు కూడా సోదాలు చేయడం జరిగింది. కొంతమంది ఫైనాన్సర్ ఇళ్లను కూడా ఈ సోదాలు కూడా చేయడం జరిగింది. మొత్తంగా 3.5 రోజుల పాటు జరిపిన సోదాల్లో పూర్తిగా కీలక సమాచారం సేకరించారు. ట్యాక్స్
ఎవరెవరు ఎగ్గొట్టారు, ట్యాక్స్ చెల్లింపులు ఎవరెవరు తేడా చేస్తారు, ట్యాక్స్ చెల్లింపు సంబంధించి ఎవరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు, వచ్చిన లాభాలకు సంబంధించి సరైన రీతిలో ట్యాక్స్ చెల్లించాలి లేదా అన్న విషయం కూడా అధికారులు ఈ 3 రోజుల పాటు జరిపిన విచారణలో మొత్తంగా తెలుసుకుంది. అదే దీనికి సంబంధించి కొంత కీలక డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఇప్పుడే దిల్రాజు తీసుకున్న ఐటీ అధికారులు అతని ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఐటీ అధికారులు దిల్రాజు ఆఫీస్లో అతని సమక్షంలో ఉన్న లాకర్ని ఓపెన్ చేసి విచారణ చేయబోతున్నారు. అంటే చట్టపరంగా ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఒకవేళ అవకతవకలు జరిగినట్టు గుర్తించి ట్యాక్స్ ఎగవేసినట్టు గుర్తిస్తే చట్టపరంగా వర్స్ట్ కేసులో ఎట్లాంటి చర్యలు ఉంటాయి? దీనికి సంబంధించి చర్యలు అనేవి ఉండవు, కానీ ట్యాక్స్ చెల్లింపులో తేడాలు ఉన్నప్పటికీ ట్యాక్స్ చెల్లింపు వేరియేషన్ సంబంధించి కూడా ఫైన్ వేసి ఆ మేరకు డబ్బులు వసూలు చేస్తారు. అంతే వేరే చర్యలు అంటూ ఏముండే, కేవలం ట్యాక్స్ సంబంధించి తేడాలకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపు అంటే ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు ఉంటే ఆ ఆరోపణల మేరకు ఎంత ఎగ్గొట్టారు, వీళ్ళు వచ్చిన లాభం ఏంటి, ఆ లాభాన్ని ఎగ్గొట్టే విధంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారు, ఈ లాభాలకు సంబంధించి సరైన ట్యాక్స్ చెల్లించారా లేదా, చెల్లించకపోతే దానికి సంబంధించిన ఫైన్ వేసి ఆ మేరకు డబ్బులు తీసుకుంటారు. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.